హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ శుభములు ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే కువైట్లో ఉన్న సబా హాస్పిటల్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే మా కద్దామని తీసుకొచ్చాను. కద్దాం అంటే మా పని మనిషి అండి. కువైట్లో పని మనుషుల్ని కద్దామా అని అంటారండి. ఆవిడ కొద్దిగా అనారోగ్యంగా ఉంది, అందుకే హాస్పిటల్ తీసుకొచ్చామండి. మనకి ఎప్పుడైనా అనారోగ్యం కలిగినప్పుడు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి, ఏం పట్టుకుని వెళ్ళాలి, అక్కడ రూల్స్ ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రాబోయే రోజుల్లో మీలో ఎవరైనా కువైట్కి రావాలనుకుంటే మొదటగా ఇక్కడ రూల్స్ కానీ, లొకేషన్ కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు మొదటగానే తెలుసుకోగలుగుతారు. ఒకవేళ ఎప్పుడైనా మీరు కువైట్కు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండానే మీరు ఉండగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి మీరు ధైర్యంగానే ఫాలో అయిపోతారు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా అనారోగ్య సమస్య కలిగినప్పుడు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మొదటగా మనకి ఎప్పుడైనా అనారోగ్య సమస్య కలిగినప్పుడు మొదటగా మన కువైట్ వారికి మనం తెలియజేయాలి ఫ్రెండ్స్. వాళ్ళకి మనం తెలియజేసినప్పుడు వాళ్ళు మనకి క్రెడిట్ కార్డు ఇస్తారు. క్రెడిట్ కార్డుతో పాటు మన దగ్గర ఉన్న సివిల్ ఐడి మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకి కువైట్కి రాగానే కువైట్ వారు మనకి సివిల్ ఐడి చేపిస్తారు. అది మనతోనే ఉండాలన్నమాట. అది మనతో ఉంటే కువైట్ అంతా కూడా మనం తిరగవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాబ్లం లేకుండా మనకు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న సివిల్ ఐడి తర్వాత క్రెడిట్ కార్డు తీసుకుని మన ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడికి మనం ఎంటర్ అవ్వగానే మనకి అక్కడ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన సివిల్ ఐడి తర్వాత క్రెడిట్ కార్డు రెండు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెక్ చేసి క్రెడిట్ కార్డు నుంచి ఒక దినార్ కట్ చేసుకుని మనకి రిసిప్ట్ ఇస్తారు. రిసిప్ట్ ఇవ్వగానే మనకి టోకెన్ నెంబర్ కూడా ఇస్తారు. ఆ నెంబర్ తీసుకుని మనకి అక్కడ ఫ్రంట్లో ఒక చైర్లు ఉంటాయి, అక్కడ కూర్చోమని చెప్తారు. అక్కడ కూర్చోగానే మనకి ఎల్ఈడిలో కనపడతాయి అన్నమాట మన నెంబర్ వస్తుందో లేదనేది. అక్కడ మనం చూసుకుని అది నెంబర్ రాగానే డైరెక్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు. లోపలికి ఎంటర్ అవ్వగానే మన సమస్య ఏంటనేది మనకు డాక్టర్ గారికి చెప్తే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే ఎటువంటి ఇబ్బంది లేదు. సాల్వ్ అవ్వకపోతేనే ఇలాంటి సబా హాస్పిటల్ అని ఇంకా రకరకాల హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి. అప్పుడు మనకి బయట హాస్పిటల్కి ఇస్తారు. ఎందుకంటే ఏ చిన్న ఇబ్బంది అయినా అక్కడే సాల్వ్ అయిపోతాయి. పెద్ద పెద్ద ప్రాబ్లం అయితే ఇలాంటి బయట హాస్పిటల్కి రాస్తారన్నమాట. మా పని మనిషిని ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు తనకి. వాళ్ళేమో ఈ హాస్పిటల్కి రాస్తారన్నమాట. ఇప్పుడు మా పని మనిషి లోపలికి వెళ్ళింది. టెస్ట్లు అన్నీ చేయించుకోవడానికి ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే మరి ఎంతైనా బయట హాస్పిటలే కదండి. ఇక్కడ అన్నీ మొత్తం టెస్ట్లు అన్నీ ఉంటాయి. అందుకని వాళ్ళు ఇక్కడ రాశారన్నమాట. ఏదన్నా పెద్ద సమస్య వస్తే ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి రాస్తారు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం అయితే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లోనే సాల్వ్ అయిపోతాయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రూల్స్ తెలుసుకున్నారు కదా. రేపొద్దని మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే మీరు భయపడవసరం లేదండి. ఎందుకంటే మీ దగ్గర ఏది ఉండాలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, అవి ఉంటే సరిపోతుంది. మీకు చిన్న ప్రాబ్లం అయితే అక్కడే సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో హాస్పిటల్ లోపలికి వెళ్ళి చూపిస్తానండి. లోపల ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఈ ఛానల్ మీరు ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.